Hey guys, welcome back to my channel. ఇది వచ్చేసి నా బర్త్డే వ్లాగ్. చిన్నప్పటి నుంచి బర్త్డే అనగానే మార్నింగే లేచి మంచిగా హెడ్ బాత్ చేసి టెంపుల్ కి వెళ్ళి రావడం అనేది కంపల్సరీ. నాకు తెలిసి మన ఇండియన్ హౌసెస్ లో ఇది చాలా కామన్ థింగ్. సో నేను కూడా యాజ్ యూజువల్ మార్నింగే రెడీ అయిపోయి టెంపుల్ కి వచ్చాం. నాకు ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ శివుడు టెంపుల్ సైడ్ బై సైడ్ ఉంటాయి. నా బర్త్డే మండే వచ్చింది కాబట్టి శివుడు టెంపుల్ విజిట్ చేస్తే బాగుంటుందని చెప్పి ఇంక ఈ టెంపుల్ కి వచ్చాం. టెంపుల్ మొత్తం ఫ్రీగానే ఉంది, వీక్ డే కాబట్టి. జనరల్ గా వీకెండ్స్ అయితే ఫుల్ రష్ ఉండేది. సో మంచిగా కంగారు పడకుండా టెంపుల్ కి అయితే వెళ్ళి హ్యాపీగా దండం పెట్టుకొని వచ్చేసాం. పర్సనల్ గా నా బర్త్డే అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. లిటరలీ ఐ కీప్ వెయిటింగ్ ఫర్ మై బర్త్డే. అసలు ఇంకో 1 week లో బర్త్డే ఉంది అనగా నేను కౌంట్ డౌన్ పెట్టేసుకుంటా. ఇంకా 5 days to go, 4 days to go, 3 days to go అట్లాగా క్యాలెండర్ చూసుకోవడం, బర్త్డే ఏ రోజు వచ్చిందని చెక్ చేసుకోవడము, ప్లాన్ చేసుకోవడం, ఇవన్నీ భలే అనిపిస్తాయి. చిన్నప్పుడు అసలు బర్త్డే వస్తుందంటే ఎంత ప్లానింగ్ ఉండేదంటే బర్త్డే షాపింగ్ చేసి బర్త్డే డ్రెస్ రెడీగా పెట్టుకొని హ్యాండ్ కి మెహందీ పెట్టుకొని ఆ రోజు కోసం చాలా ప్రిపరేషన్స్ జరిగేవి. ఇంకా స్కూల్ కి అలా కాలేజ్ కి వెళ్ళేటట్టయితే చాక్లెట్స్ కొనుక్కొని పెట్టుకోవడం అందరికి ఇవ్వడానికి. ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ మెమరీస్. సో ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్. ఈసారి మా అత్తయ్య గారు మావయ్య గారు మాతోనే ఉన్నారు. సో వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత మా హస్బెండ్ దగ్గర కూడా నేను బ్లెస్సింగ్స్ తీసుకున్నా. బట్ ఆ వీడియో ఎవరు తీయలేదు. మేము టెంపుల్ కి వెళ్ళి ఇంటికి రిటర్న్ అయ్యే టైం కి కరెక్ట్ గా కేక్ డెలివర్ అయ్యింది. ఈ కేక్ నా ఫ్రెండ్ ఆర్డర్ చేసింది సర్ప్రైజ్ గా. థ్యాంక్ యూ సౌమ్య ఫర్ దిస్ డెలిషియస్ కేక్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతా బానే ఉంది కానీ ఒక చిన్న మిస్టేక్ జరిగింది. పాపం తను క్లియర్ గా హ్యాపీ బర్త్డే అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా వాళ్ళు హ్యాపీ యానివర్సరీ స్టిక్ పెట్టారు కేక్ మీద. చూడగానే భలే నవ్వొచ్చింది నాకు. అప్పుడప్పుడు మనం ఎంత ప్లాన్ చేసుకున్నా ఇట్లాంటి మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి. నాకు భలే ఫన్నీగా అనిపించింది. కేక్ అయితే ఆ రోజు చాలా బాగుంది. చాక్లెట్ ట్రఫుల్ కేక్ ఎంత చాక్లెటిష్ గా ఉందంటే తింటుంటే. జనరల్ గా చాక్లెట్ ట్రఫుల్ కేక్ నేను చాలా సార్లు తిన్నా గానీ ఇంత హెవీ చాక్లెటిష్ గా ఎప్పుడూ లేదు. దిస్ టైమ్ ఇట్ వాస్ సో యమ్మీ. ఈ ఇయర్ నా బర్త్డేకి నేను 2 cakes కట్ చేశాను. అసలు ఇలా ఎప్పుడు చేయలేదు నేను. ఎప్పుడు 1 cake. ఫర్ ద ఫస్ట్ టైం అనమాట నేను ఒకేసారి 2 cakes కట్ చేయడం. చాక్లెట్ కేక్ నా ఫ్రెండ్ పంపింది అండ్ మా హస్బెండ్ బ్లూబెర్రీ కేక్ తీసుకొచ్చారు. సో ఈసారి మా అత్తయ్య మామయ్య ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళతో కలిసి నా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నా. జుజ్జు అయితే నేను కేక్ కట్ చేసే వరకు కూడా ఆగట్లేదు. ఒక పక్క నుంచి అది క్రీమ్ నాకేస్తూనే ఉంది. ఈ మ్యాజిక్ క్యాండిల్స్ తో నాకు చాలా భయం. ఎందుకంటే న్యూ ఇయర్ కి ఇలాగే క్యాండిల్ వెలిగించగానే పేలింది అది. అప్పటి నుంచి చాలా భయం వేస్తుంది. అందుకే కేక్ చాలా దూరంగా పెడుతున్నా మ్యాజిక్ క్యాండిల్ వెలిగించేటప్పుడు. ఈ ఇయర్ నా బర్త్డే నాకు ఎందుకో చాలా స్పెషల్ గా అనిపించింది. ఇట్లా 2 కేకులు కట్ చేయడం. నేను షార్ట్స్ లో చెప్పినట్టు నా బర్త్డే డ్రెస్ కి అందరూ క్యూరియస్ గా ఉండడం. సమ్హౌ ఎవ్రీ టైం లాగా అయితే జరగలేదు నా బర్త్డే. సంథింగ్ న్యూ అనిపించింది నాకు కంప్లీట్ గా. అండ్ యా, హ్యాపీ బర్త్డే టు మీ. అసలు మనం బర్త్డేకి ఇలా కేక్ ఎందుకు కట్ చేస్తాం? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్? ఎవరికన్నా తెలుసా? తెలిస్తే నా కామెంట్ బాక్స్ లో చెప్పండి. యాక్చువల్లీ ఇలాంటి వాటికి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉంటాయి మనకు తెలియనివి. ఎవరికైనా తెలిస్తే మాత్రం నాకు స్టోరీ చెప్పండి. అన్ని ప్రాపర్ గా జరిగితే ఇంకా కిక్కేం ఉంటది అన్నట్టు. నేను ఎంత బాగా ప్లాన్ చేసుకున్నా మా వాడు ఫుల్ క్రాంకీగా ఉన్నాడు. అసలు ఏడుస్తూనే ఉన్నాడు. దగ్గరికి తీసుకున్న రావట్లా. ఏంటో భయపడుతున్నాడు ఏంటో నాకు అర్థం కాలేదు. ఆ మ్యాజిక్ క్యాండిల్ అవన్నీ చూసి జుజ్జు బాగానే ఎంజాయ్ చేసింది కానీ సిద్ధుని మాత్రం మేము హ్యాండిల్ చేయడానికి చాలా కష్టపడ్డాం. కిడ్స్ అసలు ఎప్పుడు ఎలా ఉంటారో అన్ప్రెడిక్టబుల్. సో ఇలా కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కేక్ కటింగ్ అయిపోగానే ఫుల్ కేక్ మీద అటాక్ అనమాట అందరం. ఎందుకంటే 2 cakes పిచ్చ డెలిషియస్ గా ఉన్నాయి. 2 చాలా బాగున్నాయి. ఇంకా కేక్ కటింగ్ అయిపోగానే ఫ్యామిలీ లంచ్ ప్లాన్ చేసుకున్నాము. మా అత్తయ్య గారు మావయ్య గారు కూడా ఉన్నారు కాబట్టి అందరం కలిసి లంచ్ కోసం బయటకు వెళ్ళాం. వాళ్ళు పెద్దవాళ్ళు మనలాగా ఏది పడితే అది తినరు కాబట్టి ఒక హోమ్లీ రెస్టారెంట్ కి వెళ్ళాం మేము. హ్యాపీ దట్ ఆ రెస్టారెంట్ అండ్ ఫుడ్ అదంతా వాళ్ళకి చాలా నచ్చింది. రెస్టారెంట్ వచ్చేసి ఇంపీరియో, బెంగళూరు. ఇది బ్రూక్ఫీల్డ్ లొకేషన్ అనమాట. ఫుడ్ చాలా బాగుంటుంది ఇక్కడ. రీజనబుల్ ప్రైస్ లో. గో గివ్ ఇట్ అ ట్రై. దీని మీద యాక్చువల్లీ ఒక షార్ట్ కూడా చేశాను ఇంతకు ముందు. సో లంచ్ అయిపోయాక ఇంటికి వచ్చి కొంచెం రిలాక్స్ అయ్యి ఇంకా నైట్ కి నేను మా హస్బెండ్ మా పర్సనల్ డిన్నర్ డేట్ ప్లాన్ చేసుకున్నాం. జుజ్జు కూడా జాయిన్ అయింది మాతో. మా సిద్ధుని మాత్రం మేము ఇంట్లో వదిలేసాం మా అత్తయ్య వాళ్ళ దగ్గర. అండ్ డిన్నర్ కి మేము వచ్చింది రెడ్ రైనో రెస్టారెంట్ అనమాట. యాక్చువల్లీ ప్లాన్ అయితే డిఫరెంట్. ఇంకో రెస్టారెంట్ లో తను క్యాండిల్ లైట్ డిన్నర్ ఏదో బుక్ చేశాడు ఆల్రెడీ. బట్ అన్ఫార్చునేట్లీ లాస్ట్ మినిట్ లో మెసేజ్ వచ్చింది ఆ రెస్టారెంట్ క్లోజ్ చేశారని. ఇంకా అప్పటికప్పుడు ఇంక ఈ రెస్టారెంట్ కి రావాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ ఒక ప్రాన్స్ డిష్ ఉంది. ఎంత యమ్మీగా ఉందంటే జ్యూస్ పక్కన గ్లాస్ లో కనిపించేది ఆ ప్రాన్సే. ఈ డిష్ పేరు డైనమైట్ ప్రాన్స్ అంట. టైగర్ ప్రాన్స్ కన్నా పెద్దగా ఉన్నాయి. అసలు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. నాకు ఎంత నచ్చిందంటే అసలు ఆ డిష్ టాప్ నాచ్. అసలు మీరు ఎప్పుడైనా రెడ్ రైనో రెస్టారెంట్ విజిట్ చేస్తే ఇది మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి. యు విల్ లవ్ ఇట్. నాకు అంత నచ్చి మేము ఆర్డర్ మళ్ళీ రిపీట్ చేసుకున్నాం. అండ్ ప్రాన్స్ తో పాటు మేము ఫిష్ టిక్కా కూడా ఆర్డర్ చేసుకున్నాం. ఎందుకో ఈసారి ఫుల్
సీ ఫుడ్ తినాలనిపించింది మాకు. మా ఇద్దరికి సీ ఫుడ్ చాలా ఇష్టం, అందుకే ఇంకా సీ ఫుడ్ ట్రై చేసాం. ఫిష్ టిక్కా కూడా టేస్ట్ అదిరిపోయింది. అంటే ప్రాన్స్ అంత సూపర్ గా అని చెప్పను, బట్ ఫిష్ టిక్కా కూడా బాగుంది. ప్రాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్, అసలు ఆ టేస్ట్ ని ఏది బీట్ చేయలేదు. ఇప్పుడు చెప్తుంటే నాకు మళ్ళీ మౌత్ వాటరింగ్ అవుతుంది. ఐ వాంట్ టు ఈట్ ఇట్ అగైన్. రెడ్ రైనో రెస్టారెంట్ మాకు ఇంతకు ముందు ఒకరు సజెస్ట్ చేశారు విజిట్ చేయమని, లైక్ ఫుడ్ టేస్ట్ వైజ్ చాలా బాగుంటుందని. బట్ మాకు అప్పటి నుంచి విజిట్ చేయడం కుదరలేదు. ఇప్పుడు కూడా ఇంకొక రెస్టారెంట్ ప్లాన్ చేసుకుంటే అన్ఫార్చునేట్గా లాస్ట్ మినిట్లో ఈ రెస్టారెంట్కి రావాల్సి వచ్చింది. బట్ వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. ఫుడ్ అదిరిపోయింది. యాక్చువల్గా స్టార్టర్స్ బాగున్నాయి. మేము మెయిన్ కోర్స్ ఏం ట్రై చేయలేదు, స్టార్టర్స్ తినేసరికే వీఆర్ ఫుల్. ఇంకా పాస్తా ఒకటి ఆర్డర్ చేసుకున్నాం. నాకు పాస్తా ఇష్టం అని చెప్పి మా హస్బెండ్ పాస్తా ఆర్డర్ చేశారు. బట్ పాస్తా కన్నా కూడా స్టార్టర్స్ చాలా బాగున్నాయి. చాలా యూనిక్ టేస్ట్ ఉంది అక్కడ ఆ స్టార్టర్స్ కి. పాస్తా కూడా బాగుంది కానీ జనరల్ టేస్ట్ అనమాట. బయట వేరే ప్లేసెస్ లో తిన్నప్పుడు ఎలా ఉందో ఇక్కడ కూడా సేమ్ అదే టేస్ట్ ఉంది. ఈ రెస్టారెంట్ అంబియన్స్ కూడా చాలా బాగుంది, విత్ రూఫ్ టాప్ ఉందన్నమాట. టోటల్ గా వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైమ్. ఎవ్రీథింగ్ వెంట్ వెల్. లైక్ ఫుడ్ బాగుంది, అంబియన్స్ బాగుంది, అండ్ ఇంకా మేము కూడా మంచిగా టైం స్పెండ్ చేసాం. జుజ్జు అయితే ఇంకా అక్కడ స్టాఫ్ తో ఫుల్ ఎంగేజ్ అయ్యి వాళ్ళతో ఆడుకోవడం స్టార్ట్ చేసింది. వాళ్ళు కూడా కొంతసేపటికి మింగిల్ అయిపోయి ఇది ఏం చేస్తే వాళ్ళు అదే చేసి దే హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. అండ్ నా డే అయితే మంచిగా ఈ డిన్నర్ డేట్ తో ఎండ్ అయింది. ఇట్స్ ఆల్ అబౌట్ మై హస్బెండ్ ఎఫర్ట్ టు మేక్ మై డే అ స్పెషల్ వన్. ఐ టోటలీ హ్యాడ్ అ వెరీ గుడ్ డే. మా డిన్నర్ అయిపోయాక కూడా మేము చాలాసేపు కూర్చొని మాట్లాడుకుంటూ క్వాలిటీ టైం స్పెండ్ చేసాం. మధ్యలో మా జుజ్జు ఇట్లా దాని ఫన్నీ యాక్షన్స్ తో మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుందన్నమాట. మన పార్ట్నర్ తో మనం స్పెండ్ చేసే ఆ కొంచెం క్వాలిటీ టైం ఏదైతే ఉంటుందో దాట్ ఈస్ ఎనఫ్ అనిపిస్తుంది. ఇలాంటి మూమెంట్స్ కపుల్ మధ్యలో చాలా ఇంపార్టెంట్ టు మేక్ దర్ బాండ్ స్ట్రాంగర్ అండ్ ఎన్హాన్స్ ద లవ్. అండ్ కిడ్స్ ఉంటే ఆ లవ్ ఇంకా స్పెషల్గా ఉంటుంది, విచ్ ఇస్ లైక్ అన్ఎక్స్ప్రెసిబుల్. మా జుజ్జు అయితే మార్నింగ్ నుంచి ఒక 100 టైమ్స్ చెప్పుంటుంది హ్యాపీ బర్త్డే మమ్మీ, హ్యాపీ బర్త్డే మమ్మీ అని. ఫ్యామిలీ మధ్యలో ఆ లవ్ ప్యాంపరింగ్ ఏదైతే ఉంటుందో అది చాలు, మనం అన్నీ మర్చిపోతాం. ఇలాంటి క్యూట్ మూమెంట్స్ ఉన్నప్పుడు దిస్ ఇస్ వాట్ లైఫ్ ఇస్ అని అనిపిస్తుంది నాకు. మా జుజ్జులో ఉండే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తుంది. నాకు ఒక 2 kisses ఇస్తే ఇమీడియట్గా వెళ్ళి వాళ్ళ డాడీకి కూడా ఒక 2 kisses ఇస్తుంది. అక్కడ ఒక హగ్ ఇస్తే ఇక్కడ నాకు కూడా వచ్చి ఒక హగ్ ఇస్తుంది. లైక్ షీల్ మేక్ షూర్ బోత్ ఆర్ ఈక్వల్ ఫర్ హర్ అని. ఆ క్వాలిటీ మాకు ఎంత నచ్చిందంటే వీ బోత్ టాక్ అబౌట్ ఇట్ అండ్ వీ ఫీల్ సో ప్రౌడ్. మా క్యూటీ బంగారం అది. అండ్ ఇంకా అక్కడ స్నూకర్ ఉంటే ట్రై చేస్తున్నా నేను, నాకు అస్సలు రాదు. మా హస్బెండ్ గైడ్ చేస్తున్నా కూడా నాకు కష్టంగానే అనిపించింది. నాకు వద్దురా బాబు అని చెప్పి వదిలేసా. ఇంకా జుజ్జు ట్రై చేస్తుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై బర్త్డే వ్లాగ్. ఇట్ వెంట్ వెరీ వెరీ స్పెషల్. నాకు విష్ చేసిన వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.